హలో, నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి థర్స్డే రోజు వ్లాగు. మార్నింగ్ 5 o'clock అయితే మెలకు వచ్చింది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఊరైతే వచ్చాను అని. అయితే ఇంకా ఇక్కడైతే ఏంటి అని అంటే మార్నింగే అంటే 5:30కి అంతా చాలామంది పొలాలకైతే వెళ్తూ ఉన్నారు. చాలా సౌండ్స్ వస్తున్నాయి అనమాట. అందుకు ఇంట్లో కూడా క్లీన్ ఏం చేయలేదు. ఫస్ట్ అయితే రోడ్డు మీద అంటే మొత్తం ఇట్లా బయట కసువు చల్లేసి ముగ్గైతే పెడదామని అయితే బయటకు వస్తున్నాను రోజు కూడా. ఎందుకు అంటే ఇంకా కాస్త లేట్ అయితే ఇక్కడ కూడా పల్లెటూరే కాబట్టి ఇంకా ఇక్కడ చాలా విచిత్రంగా చూస్తారనమాట. ఇంకా కొద్దిగా లేట్గా కసు కొడితే ఇంకా విచిత్రంగా చూసినట్టు అనిపిస్తుంది నాకు. ఈ టైం దాకా పడుకున్నావా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకు ఇంకా ఫస్ట్ అయితే బయట పని అయితే చేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే అక్కడ కసువు చిమ్మేసిన తర్వాత ఇంక ఇక్కడ ఇదంతా వాష్ ఏరియా, ఇదంతా కూడా శుభ్రం చేస్తున్నాను. కసువు మొత్తం చిమ్మడానికి ఒక 1/2 hour టైం అయితే పడుతుంది. ఇక పల్లెటూరు ఎక్స్పీరియన్సెస్ అయితే కొన్ని చెప్పలేమండి. అంటే నువ్వు ఉన్న దగ్గర పల్లెటూరు కాదా అంటే అక్కడ కూడా పల్లెటూరే, కానీ అక్కడ ఏంటి అని అంటే బయట ప్రపంచంతో నాకు సంబంధం ఉండదు అన్నట్టు ఉంటానన్నమాట. అంటే చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది కాబట్టి నేను మార్నింగ్ లేవగానే నేను ఎవరిని చూడను, నన్ను ఎవరు చూడరు అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి అని అంటే చుట్టుముట్టు జలాల మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది అట్లా. కొన్ని అయితే మాత్రం పల్లెటూరులో అంటే బాగుంటుంది, నిజం చెప్పాలి అంటే చాలా బాగుంటుంది. చాలా పర్ఫెక్ట్గా టైం టు టైం పనులన్నీ అయిపోతాయి. అట్లాగే కొన్ని ఇబ్బందులు కూడా అనిపిస్తాయి అనమాట. కొన్ని ఏమైనా సడన్గా అంటే ఇక్కడ ఒకవేళ కసువు జిమ్మేటప్పుడు ఒక చోట అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఒక చోట వదిలేసి నూకినా సరే మొహం మీదే అనేస్తారు. అట్లా ఉంటుంది అనమాట. అంటే వెంటనే సర్చ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు పల్లెటూర్లలో. ఇక్కడైతే మాత్రం ఇంకా మొత్తం ఇంట్లో కూడా కసువు జిమ్మేసిన తర్వాత ఇంకా మాపింగ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మాత్రం నేను వేసింది డాక్టర్ పెనాయిల్ అండి. చాలా బాగుంటుంది డాక్టర్ పెనాయిల్ వేస్తే. 100 rupees ఏమో పడుతుంది అది. ఇక్కడ మామయ్య గారు అయితే తెచ్చారనమాట. చాలా బాగుంటుంది. తర్వాత డెటాల్ కూడా వేసేసి బాగా క్లీన్ చేసేస్తాను. డాక్టర్ పెనాయిల్ అయితే మాత్రం మెడికల్ షాప్స్లలో దొరుకుతుందంట. చాలా బాగుంటుంది. ఎవరికైనా ఈ ఇంట్లోకి కొద్దిగా అంటే చిన్నపిల్లలు ఉన్నా సరే, ఇంకా రష్గా ఉన్నా సరే, అంటే నార్మల్గా ప్రతి ఒక్క హౌస్లోకైనా సరే మీకు ఏదైనా మంచిగా స్మెల్ ఇంట్లో వస్తూ ఉండాలి అంటే ఈ డాక్టర్ ఫినాయిల్ అయితే తెచ్చుకోండి, బాగుందనమాట. దాని పేరే డాక్టర్ ఫినాయిల్ అండి, దాని మీద అదే రాశారు, అందుకే అదే చెప్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే మాత్రం ఒక పక్క మొత్తం మాపింగ్ అయితే వేసేసాను. ఇంకొకటి ఆ డాక్టర్ ఫినాయిల్ వేస్తే చాలా బండలు క్లీన్గా అయిపోతున్నాయి, మంచి స్మెల్ వస్తుందన్నమాట. తర్వాత అయితే మాత్రం ఇంకా ఫస్టే హెడ్ బాత్ అయితే వేసేసి వద్దాం అనుకున్నాను. ఒక వైపు ఏమో కాగబెట్టుకోవడానికి అయితే వాటర్ పోసాను, ఇంకొక వైపు ఏమో గంజికి అయితే పెట్టాను అనమాట. గంజి ఇంకా నేను హెడ్ బాత్ చేసుకొని వచ్చేలోపు గంజి మంచిగా ఉడుకుతుందిలే అనేసి ఒక సైడ్ పెట్టేశాను. మామయ్య గారికి మార్నింగే గంజి ఇస్తున్నాను ఇక్కడైతే మాత్రము. అందుకోసం అయితే మాత్రము లాస్టే చెప్పాను కదా యాక్సిడెంట్ అయితే అయ్యింది, లెగ్ ఫ్రాక్చర్ అయ్యింది అని అయితే మాత్రము. ఫుడ్ అయితే మాత్రము ఒక టైం టేబుల్లా లేదండి. చాలా ఫుడ్ ఐటమ్స్ అసలు పడట్లేదు. కొద్దిగా ఏజ్ అయిపోయింది కదా అస్సలు. ఇంక ఇప్పటికి 13 days అయితే అయిపోయింది. చాలా పెయిన్ ఉందంటున్నారు, చాలా బాధపడుతున్నారు. నిజంగా చూస్తుంటే అసలు ఎవరికి ఇట్లాంటి పెయిన్స్ రావద్దబ్బా అనిపిస్తుంది. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి ఎవరైనా సరే. ఇంకా ఇక్కడైతే మాత్రము ఒకవైపు గంజి ఏమో ఉడికిపోయింది, ఇంకొక వైపు ఏమో మొత్తం ఇంకా హెడ్ బాత్ అయితే వేసి వచ్చే లోపల గంజి ఉడికిపోయింది అనమాట. చల్లారడానికి అయితే పెట్టేశాను. ఫస్ట్ అయితే హాట్ వాటర్ అయితే ఇచ్చేయడానికి వెళ్తున్నాను. ఇంకా ఇచ్చేయడానికి వెళ్తున్న తర్వాత ఇక్కడ పిల్లలు కూడా ఊరు వెళ్తున్నారండి ఇప్పుడైతే మాత్రము. వాళ్ళని స్కూల్కి అయితే అయితే థర్స్డే కదా, ఫ్రైడే సాటర్డే అయినా స్కూల్కి వెళ్తారులే అని అయితే ఈరోజు రెడీ చేసి పంపిస్తున్నాను. మా హస్బెండ్ అయితే తీసుకెళ్తున్నారు అనమాట. కానీ ఈరోజు ఇంతలా హడావిడిగా ఊరు వెళ్ళిపోయారు కదా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తెలిసింది అంటే ఫ్రైడేనేమో ఏదో బంద్ ఉందని చెప్పారు, సాటర్డేనేమో అసలు ఎందుకో స్కూల్ లేదు అని చెప్పారు. 2 days ఇంకా అసలు లేదు అక్కడ. అందుకు ఇంకా మళ్ళీ సాటర్డే రోజు మళ్ళీ రిటర్న్ వచ్చేసారు. తర్వాత మొత్తం అంతా పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసుకోగానే ఏంటి మళ్ళీ ఎగ్స్ ముట్టుకున్నాను అనుకోకండి, చెప్పాను కదా ఖచ్చితంగా ఇప్పుడు ఎగ్స్ తినాలి. అందుకోసం అయితే ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేశాను. తర్వాత అయితే ఇవి మొలకలండి. ఈ మొలకలు పెడదామనుకొని ఒక 2 days అయితే ఇచ్చాను అనమాట. ఇలాగే స్ప్రౌట్స్, రాగి మాల్టు, ఇంకా బాదం కొద్దిగా,
ఇంకా పంకిన్ సీడ్స్ కొద్దిగా ఇలా ఇచ్చాను. కానీ మొలకలు ఏంటి అని అంటే మొలకల వల్ల అనుకోవచ్చు, ఏ దాని వల్ల అనుకోవచ్చు, కానీ చాలా పడట్లేదు అవి కూడా. అంటే అందుకు ఇప్పుడు ప్రస్తుతం ఇది నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నది అయితే మాత్రం సండే రోజు అయితే మాత్రం అవి కూడా మానేసాము. ఎవరికైనా ఇంకా ఇట్లా లెగ్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి ఇంకా హెల్తీగా ఇది తింటే కోలుకుంటారు అనేది ఎవరికైనా ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మేమందరం చూస్తామన్నమాట, చూసి పాటిస్తాము. చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరైతే నాకు. ఇంకా అక్కడితో అయితే మాత్రం వచ్చేసాను. ఇచ్చేసి రాగానే ఫస్ట్ అయితే పల్లీలను వేయించుకొని చట్నీ అయితే పెట్టేశాను. ఇంకా సాంబార్ కూడా పెట్టేశాను. హెడ్ బాత్ అయిపోగానే సాంబార్కి ఇంకా ఎల్లిపాయలు, కందిపప్పు, అలాగే సాల్ట్ కాదు ఎల్లిపాయలు, కందిపప్పు, పసుపు వేసేసి మిక్సీ అయితే పెట్టేసిన తర్వాత ఇంకా పప్పు రుబ్బి పక్కన పెట్టేశాను. ఇంకొక సైడు టీకి కూడా పెట్టాను. ఇంకొక సైడ్ ఏమో చట్నీ కూడా అన్నీ వేయించేసి మిక్సీ పట్టేశాను. తర్వాత ఇడ్లీ బ్యాటరు ఎంత మంచిగా వంగిందంటే అంత మంచిగా వంగింది. ఒకప్పుడు నేను ఇడ్లీలు చేస్తుంటే, అంటే నా మ్యారేజ్ అయిన కొత్తలో ఇడ్లీలు చేస్తూ ఉంటే గట్టిగా వచ్చేవండి. ఈ మధ్యకాలంలో నేను అసలు తాండాలో నేను అస్సలు ఇడ్లీస్ చేయను. ఇవనే కాదు, నేను తెల్లపిండిలతో ఏవి సరిగ్గా చేయను అనమాట. కానీ ఇక్కడికి వచ్చినప్పుడంతా ఇడ్లీలు చేస్తాను. ఇడ్లీ కానీ దోశ అయినా ఏదో ఒక టిఫిన్ అయితే చేస్తాను. ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయంటే అంత పర్ఫెక్ట్గా వస్తున్నాయి, మృదువుగా, అలాగే చాలా బాగా అనిపిస్తున్నాయి అనమాట. టేస్ట్ అయితే మాత్రం ఎంత చక్కగా పొంగిందో చూడండి. ఇప్పుడు కూడా పిండి నేనైతే అందాజాగానే నానబెట్టుకుంటాను ముందు రోజు ఏంటి అంటే ఒక 3 టైమ్స్ అలా క్లీన్ చేసేసి మార్నింగే నానబెట్టేస్తాను. నైట్ మిక్సీ పట్టి కలిపి పెట్టేస్తాను. ఇంకా తర్వాత సాంబార్ రెడీ అయిపోయింది, చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా పెట్టేసుకొని తింటున్నాను అనమాట. నేను కూడా అందరూ తినేశారు. నేను తిన్న తర్వాత ఇంకా పిన్ని వాళ్ళేమో ఉన్నారు, అందుకు ఇన్ని ఇడ్లీస్ ఉన్నాయి. మొత్తం అయితే పెట్టేసుకొని తినేస్తున్నాము. ఇదైతే మార్నింగ్ రొటీన్ అనుకోండి. డే మొత్తం తీద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఉన్నన్ని రోజులు. అంటే ఇక్కడ మేము ఏంటి అంటే ఎక్కువ ఐటమ్స్ చేస్తాం కదా, ఎందుకంటే చాలా అందరం ఒకే ఫ్యామిలీ కాబట్టి ఎక్కువ ఐటమ్స్ చేస్తాను. ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎందుకో తెలియదు స్టార్ట్ చేశాను అనే సంగతే మర్చిపోతున్నాను. మ్యాక్సిమం ఒక రెసిపీ చూపించాను అనుకోండి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ చూపించాలి అన్నది కూడా గుర్తుండట్లేదు. అలా హడావిడిగా పెట్టేస్తున్నాను అనమాట. అట్లా అయిపోతుంది. ఇక్కడ ఏంటి అంటే మధ్యాహ్నంలోకి మామయ్యకి అయితే మాత్రం తోటకూర ఫ్రై అలాగే రోటీ అయితే వేసి ఇచ్చాను. అప్పుడు లైవ్ అయితే పెట్టాను అనమాట. అందుకు ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే చూపించలేదు. మళ్ళీ ఇక్కడైతే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అయితే మాత్రం బెండకాయ కర్రీ అలాగే రైస్, ఇంకా మార్నింగ్ చేసిన సాంబార్ కూడా కొద్దిగా ఉంది. అందుకోసం అయితే ఇంకేం పెట్టలేదు, ఇంకా ఏమి చేయట్లేదు ఈవినింగ్ అయితే మాత్రము. ఇప్పుడు ఏంటి అంటే హెల్త్ బాగోట్లేదు కాబట్టి ఈవినింగ్ పూట రోటీస్ తింటే అరగవు అన్నట్టుగా ఈవినింగ్ టైమ్స్ అయితే రోటీస్ చేయడం లేదు, ఆఫ్టర్నూన్ టైంలో చేస్తున్నాను అనమాట. ఈ బెండకాయ చాలా టైం వేగుతుందండి. అంత వేగేదాకా మనకైతే ఓపిక ఉండదు అనమాట ఇక్కడే నిలబడడానికి. అందుకోసం అయితే ఒక పక్క రైస్కి అలాగే ఇంకొక పక్క బెండకాయ కర్రీకి పెట్టేసి, ఇవి మార్నింగ్ నుంచి మెస్సీగా అయిపోయి ఉంటాయి కదా, హడావిలో ఇటువి ఇటు పెట్టేస్తూ ఉంటాను నేను కూడా. ఇంకా నేనే కాదు, నేను పిన్ని ఇద్దరం చేస్తూ ఉంటాం అనమాట కుకింగ్. ఎవరికి అప్పుడు అక్కడ వీలు ఉండి అర్జెంటుగా ఏది చేయాలంటే అది చేస్తూ ఉంటాము. అందుకోసం అయితే ఇద్దరము ఒక చోట పెట్టినా ఇంకొక చోట పెట్టాము కాబట్టి బుడుకుతూ వంట చేస్తాం కాబట్టి ఇంకా ఇప్పుడుకైతే ఖాళీగా ఉన్నాను. అక్కడ బెండకాయ వేగేలోపు ఇక్కడ ఫ్రీగా ఉన్నందుకు ఇక్కడ మొత్తం గూళ్ళో ఒకసారి అయితే సెట్ చేసేస్తున్నాను. ఇవన్నీ సెట్ చేసేసే లోపు అన్నమేమో పొంగొచ్చేసింది, ఇంకా బెండకాయ ఫ్రై ఏమో అయిపోవడానికి వచ్చేసింది. ఇవి సేమ్ సర్దడానికి ఏం పెద్దగా ప్లేస్ అయితే పట్టదండి. ఇంకా ఇక్కడ కింద ఉన్న పేపర్స్ అయితే మాడుద్దాం అనుకున్నాను, కానీ ఏం పెద్దగా ఏం మాసిపోలేదనమాట. జస్ట్ అట్లా క్లీన్ చేస్తాను అంతే, అందులో ఉండే డస్ట్. తర్వాత రైస్ కూడా ఉడికిపోయింది. ఈ రోజుటి వ్లాగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. పూర్తి దాకా చూసిన తర్వాత మీకేమనిపించింది, మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి లాంగ్ వీడియోస్ అంటే నేను ఇంకా చాలా డేస్ ఇక్కడే ఉంటాను, ఇంకా ఇక్కడ ఎలాంటి వ్లాగ్స్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఏం ఉడుకుతున్నాము అంటే అన్నం ఒక సైడ్ ఏమో ఉడుకుతుంది, ఇంకొక సైడ్ ఏం ఉడుకుతున్నాము అంటే అన్నం వాల్చే గుడ్డు ఉంటుందండి, అంటే అన్నం కాల్చే బట్ట ఉంటుంది, ఆ బట్టను ఉడుకుతున్నాం అనమాట. ఎక్కడ పెట్టానో అసలు తెలియడం లేదు. అందుకు చాలాసేపు ఉడికిన తర్వాత పిన్ వచ్చి చూపించింది, దాన్నే అట్లా పెట్టాను అన్నమాట.
ఇంకా తర్వాత అయితే మాత్రం డిన్నర్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరూ తినేసారు. తినేసిన తర్వాత సామాన్లు తోమడానికి అయితే బయట వేసాను. తర్వాతకు వచ్చేసి ఇంకా మొత్తం గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను. రోజు నైట్ టైమ్స్ అయితే క్లీన్ చేస్తానండి. ఇంకా మార్నింగు ఆర్ ఆఫ్టర్నూన్ క్లీన్ చేయను నేను. అట్లనే డస్ట్గా ఉంటుంది, కానీ ఇంకేం క్లీన్ చేయను. నైటే క్లీన్ చేసి పెడతాను అనమాట. రోటీ చేసినప్పుడు ఎక్కువగా మాసిపోతూ ఉంటుంది. తర్వాత ఖచ్చితంగా ఈవినింగ్ నైట్ అయితే మాత్రం సింక్ కూడా క్లీన్ చేసుకుంటాను. సింకులో అక్కడ బ్లాక్గా ఉన్నది మొత్తం అదేమి డర్టీ మురికి కాదండి. అది ఏంటి అంటే ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు యాసిడ్ పడింది అనమాట దానిపైన, అందుకు అలా అయిపోయింది ఆ సింకు. తర్వాత ఇంకా సింక్ మొత్తం క్లీన్ చేసేసుకొని సామాన్లు తోమేసిన తర్వాత నైట్ రొటీన్లోకి అయితే పెసరపప్పు, అలాగే పెసరపప్పు అయితే రోజు మొలకల కోసం నానబెట్టేస్తున్నాను, కానీ ఇప్పుడైతే మాత్రం మళ్ళీ వాడట్లేదు. తర్వాత పంకిన్ సీడ్స్ ఇంకా బాదము వీటన్నిటిని నానబెట్టేసేసరికి ఇంకా నైట్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.